హలో అండి, నమస్తే. మామ్స్ కిచెన్లోకి స్వాగతం. ఈరోజు క్లాస్ 4లో మీకు రైస్ క్రిస్పర్స్ యూస్ చేసి చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము ఇంట్లోనే. అలాగే క్రంచీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి చాక్లెట్స్ ఎంత షైన్ అవుతున్నాయో. ఇలా షైనీగా చాక్లెట్స్ రావాలంటే కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేసుకోవాలి అనేది ముందు క్లాస్లో చెప్పాను. ఎవరైనా చూడకుంటే ఆ క్లాస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. డైరీ మిల్క్ క్రాకల్ అని వస్తుంది కదా, అందులో ఈ రైస్ క్రిస్పీస్ యూస్ చేసి ఆ చాక్లెట్స్ని అయితే తయారు చేస్తారు. అలాంటి కాస్ట్లీ చాక్లెట్స్ని మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రైస్ క్రిస్పీస్ అనేవి మనకి ఏదైనా బేకరీ ఐటమ్స్ అమ్మే షాప్స్లో దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లో అయినా దొరుకుతాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి చాక్లెట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడైతే చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, వేయింగ్ మిషన్ తీసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకొని 0 చేసుకున్నాను. ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ 200 గ్రామ్స్, ఇంకా మిల్క్ కాంపౌండ్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే 2:1 రేషియోలో తీసుకుంటున్నాను అన్నమాట. దీన్ని నేను మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకుంటాను. మీరు డబుల్ బాయిలర్ మెథడ్లో అయినా కూడా మెల్ట్ చేసుకోవచ్చు. మెల్టింగ్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చూపించట్లేదండి, ముందు వీడియోలో చూపించాను. ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఆ వీడియోస్ చూడండి. నాకు ఈ కాంపౌండ్ మెల్ట్ అవ్వడానికి 50 సెకండ్స్ అయితే పట్టింది. ఈ మెల్ట్ అయిన కాంపౌండ్ని కలుపుతూ చల్లార్చుకోవాలి. మనము ఎంత చక్కగా కలుపుకుంటే మన చాక్లెట్స్ అంత షైనీగా వస్తాయి. ముందు వీడియోలో చెప్పాను కదండి. సో ఇలా కలుపుతూ కాంపౌండ్ని అయితే చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేయింగ్ మిషన్ మీద ఒక బౌల్ పెట్టి 0 చేసుకొని రైస్ క్రిస్పర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 10 గ్రామ్స్ ఆఫ్ రైస్ క్రిస్పర్స్ అయితే తీసుకున్నాను. కాంపౌండ్ కూడా చక్కగా చల్లారిపోయింది. ఈ కాంపౌండ్లో నేను హాఫ్ కాంపౌండ్ మాత్రమే తీసుకున్నాను, అంటే 150 గ్రామ్స్ ఆఫ్ కాంపౌండ్ మాత్రమే ఉంది. మీరు చూస్తే క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. ఆ మిగిలిన దాంతో నేను పాన్ చాక్లెట్స్ అయితే చేశానండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. సో అందుకే ఈ క్రిస్పీ చాక్లెట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో మనం తీసుకున్న 10 గ్రామ్స్ ఆఫ్ క్రిస్పర్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. క్రిస్మస్ షేప్స్ ఉండే ఈ మౌల్డ్ని తీసుకున్నాను నేను చాక్లెట్స్ చేసుకోవడానికి. ఇవి నేను సెల్ చేయడానికి చేస్తున్నానండి. లూజు ఒక్కొక్కటి 5 రూపీస్కి సెల్ చేస్తాను. షేప్స్ ఏవైనా కూడా ఓకే కాబట్టి నేను ఈ మౌల్డ్ తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన మౌల్డ్స్ తీసుకోవచ్చు. ఇదే కాంపౌండ్ని మీరు బార్ మౌల్డ్లో వేసుకొని బార్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, కాంపౌండ్ని ఇలా స్పూన్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కాంపౌండ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఈ మౌల్డ్లో మొత్తం నాకు 25 పీసెస్ అయితే వస్తాయండి. గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్ ఉంటాయి. అంటే 150 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్స్ని నేను 100 రూపీస్కి సెల్ చేస్తున్నాను. చాక్లెట్ ప్రైస్ ఎలా వేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో చెప్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఇలా మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలండి. బాగా ట్యాప్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే ఎయిర్ బబుల్స్ అనేటివి వస్తాయి, పైన హోల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపిస్తే బాగోవు కదా. సో బాగా ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఉంచాలి 20 to 30 మినిట్స్. ఈ సిలికాన్ మౌల్డ్స్లో చాక్లెట్స్ ఫ్రీజ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి పీవీసీ మౌల్డ్స్తో కంపేర్ చేస్తే. వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. చూడండి, మన చాక్లెట్స్ చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు అన్మౌల్డ్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఊడి వస్తున్నాయో.
మనము కరెక్ట్గా ఫ్రీజ్ చేసుకుంటే చాక్లెట్స్ అనేవి అంటుకోకుండా వస్తాయి. మీరు కాస్త ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో ఉంచినా పర్వాలేదు, కానీ తక్కువ టైం అయితే అస్సలు ఉంచొద్దు. ఒకవేళ మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే పైన ఫ్రిడ్జ్లో అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోండి. 5 to 10 minutes కల్లా మీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చాక్లెట్స్ అన్నీ అన్మోల్ చేసుకున్న తర్వాత నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదండి. ముందు వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను నీట్గా అందంగా ఎలా ర్యాప్ చేసుకోవాలి అనేది. ఓకే అండి, ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు జై శ్రీరామ్.